నమస్తే, వెల్కమ్ టు టీ10. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన జరిపించి ఆ లెక్కలను బయటపెట్టింది. తెలంగాణలోని సుమారు 3.5 కోట్ల జనాభాలో 56.33% వెనుకబడిన కులాల వారు ఉన్నారని తేల్చింది. ఇందులో బీసీ, ఏబీసీడీ గ్రూపులకు చెందిన జనాభా 46.25% కాగా బీసీ ఈ కేటగిరీ జనాభా 10.08% ఉందని ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి. ఏబీసీడీ గ్రూపుల్లో హిందువులకు చెందిన శ్రామిక కులాల వారితో పాటు దుదేకుల వాళ్ళు, దళిత క్రైస్తవులు కూడా ఉన్నారు. బీసీ ఈ గ్రూప్ లో తురక చాకలి, తురక మంగలి, ఫకీర్లు, తురక కాశీల లాంటి పేద ముస్లిం కులాలు కూడా ఉన్నాయి. మొత్తం జనాభాలో ముస్లింలు 12.56% ఉండగా కుల గణనలో 10.8% మందిని బీసీల్లో ఉన్నారు. మతాలను పక్కన పెడితే సామాజికంగా వెనుకబడిన తరగతుల కేటగిరీలోని బతుకులన్నీ ఒక్కటే. ఏ దేవుణ్ణి మొక్కినా వీరంతా శ్రమను నమ్ముకుని బతుకుతున్న వాళ్లే. ఏ గ్రూప్ లో ఉన్న వెనుకబడిన వారి అందరి ఆర్థిక పరిస్థితి ఒక్కటే. కులగణన వివరాల ప్రకటన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల విమర్శలను ఎదుర్కొంటోంది. 2014లో తమ ప్రభుత్వం జరిపిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీలు 51% ఉండగా 10 ఏళ్లలో 5% ఎలా తగ్గిందని బీఆర్ఎస్ అడుగుతోంది. దానికి జవాబుగా సర్వేలో పాల్గొనని మిగిలిన 3% జనాభాకి మరో అవకాశం ప్రభుత్వం కల్పిస్తోంది. దీనితో విమర్శ తగ్గే అవకాశం కొంత ఉంది. బీసీ జనాభా ఎలా తగ్గిందని కొన్ని వర్గాలు స్పష్టత కోరుతుండగా బీజేపీకి చెందిన నాయకులు కొత్త ప్రశ్న వేస్తున్నారు. బీసీల్లో ముస్లిం కులాలను ఎలా కలుపుతారు అంటూ ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దానివల్ల హిందూ సమాజానికి ఏదో ద్రోహం జరిగిపోయిందన్నంత ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి దృష్టిలో వాదనలో బీసీలు అంటే హిందువులే తప్ప మరి ఏ ఇతర మతాల వారు అందులో ఉండకూడదు. ముస్లింలను బీసీల్లో ఎలా కలుపుతారు? దీనికి హిందూ సమాజం అంగీకరించదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పదే పదే అంటున్నారు. బీసీలకు చెందిన అన్ని ప్రయోజనాలు, రాయితీలకు హిందువులు మాత్రమే అర్హులు అని వారి వాదన. కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణకు ఎప్పుడొచ్చినా ఈ ఒక్క మాటను చెప్పకుండా తిరిగి వెళ్లలేరు. తెలంగాణలో తమ పార్టీకి అధికారం ఇస్తే ముస్లిం రిజర్వేషన్లను వెంటనే రద్దు చేస్తామని ఎంతో హుషారుగా అంటుంటారు. నిజానికి అది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కాదు. ఇక్కడి ముస్లింలకు లభిస్తున్న కోటాపై కోపముంటే స్వయంగా బీసీలే ఆ డిమాండ్ ను లేవనెత్తేవారు. తెలంగాణ బీసీ నేతలు ఈడబ్ల్యూ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లారే తప్ప బీసీ ముస్లిం ప్రయోజనాలకు ఎన్నడూ అడ్డుపడలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి ముస్లింలను బీసీల్లో కలపటం రాజ్యాంగ విరుద్ధమని అంటున్నారు. ఈ కలయిక బీసీ వర్గాల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. బీసీల్లో హిందూ బీసీలు, ముస్లిం బీసీలు ఉంటారా అని ఎద్దేవా చేశారు. బీసీల లెక్క తేల్చుతామని రాష్ట్ర ప్రభుత్వం అందులో ముస్లింలను కలిపివేయటమే పెద్ద తప్పు అంటున్నారు. బీసీ అనే పదం ఒక హిందువుల సొత్తుగా మంత్రి భావించడం వింతగా ఉంది. హిందూ మతం మాదిరే ఇస్లాం కూడా ఒక మతం అని అందరికీ తెలుసు. అందులోనూ పై కింది కులాల వృత్తుల వారు, శ్రామికులు ఉన్నారు. జాబితాలో బీసీ ముస్లింల కులాలను చూస్తే వారి ఆర్థిక పరిస్థితి ఎవరైనా ఊహించవచ్చు. మతం వేరే తప్ప జీవిత అవసరాల్లో హిందూ, ముస్లిం, బీసీల పరిస్థితి అంతా ఒకటే. తాము రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, కానీ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదని బీజేపీ వాళ్ళు అంటుంటారు. కులాల ఆధారంగానే రిజర్వేషన్లు పుట్టాయి. ఆ కులాలన్నీ ఒక మతం నుంచి వచ్చినాయే కదా. ఇప్పుడు హిందూ బీసీ గ్రూపులో ముస్లిం పేదలను చేర్చడం కుదరదు. అందుకే విడిగా ఈ గ్రూపు కావాల్సి వచ్చింది. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ వాదన మరింత వింతగా ఉంది. కులగణనలో బీసీల లెక్కల్లోంచి ముస్లింలను తొలగించకపోతే మా ప్రభుత్వం దాన్ని ఆమోదించదు. ఒకవేళ తొలగిస్తే మాత్రం రాష్ట్రంలోని బీజేపీ నేతలందరం కలిసి కేంద్రాన్ని ఒప్పించి రాజముద్రను వేయిస్తామని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రాజ్యాంగ చట్టబద్ధంగా కాకుండా సభ్యుల ఇష్టాయిష్టాలకు, విశ్వాసాలకు అనుగుణంగా తీసుకోవచ్చు అన్నట్లుగా ఆయన వాదన ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు కొత్తగా బీసీల్లో ముస్లింలను కలపలేదు. హిందువులు, ముస్లింలలోని వెనుకబడిన తరగతులను కలిపి లెక్కించి మొత్తంగా ఈ వర్గాలకు 27% రిజర్వేషన్లు ఉండాలని మండల్ కమిషన్ స్పష్టమైన సిఫారసులు చేసింది. హిందూ కులాల్లో వెనుకబడిన తరగతులను నిర్ధారించడానికి ఏ ప్రమాణాలను అనుసరించిందో వాటినే ముస్లింలకు వర్తింపజేసింది. కమిషన్ సిఫారసులకు సుప్రీంకోర్టు ఆమోదం కూడా లభించింది. హిందువుల్లో బీసీలు 50% పైగా ఉంటారని మండల్ కమిషన్ చెప్పలేదు. హిందూ బీసీలను 43.70%గానే పేర్కొంది. ఇతర మతాల్లోని వెనుకబడిన తరగతులను 8.40%గా నిర్ధారించింది. అలా మొత్తంగా బీసీలను 52%గా లెక్కగట్టి 27% రిజర్వేషన్లను ప్రతిపాదించింది. మండల్ కమిషన్ నివేదికలో బీసీలుగా పేర్కొన్న ముస్లింలు అప్పటి నుంచి కేంద్రంలో ఓబీసీ జాబితాలో ఉన్నారు.
ఆ తర్వాత కూడా ముస్లింలలోని వెనుకబడిన తరగతులను కేంద్ర జాబితాలో చేర్చారు. కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లకు ఓబీసీ కోటా కింద పేద ముస్లిం కుటుంబాలకు చెందిన వారు లబ్ధి పొందుతుండగా రాష్ట్రంలో ముస్లింలను బీసీల్లో ఎలా కలిపి చూపుతాము అనే ప్రశ్నకు అర్థమే లేదు. అయితే ముస్లింల ఓట్లు మాకు రాలవు, మాకు వాటి అవసరం కూడా లేదు అనే భావన బీజేపీ నేతలకు ఉండవచ్చు. కానీ ప్రభుత్వంలో ఉన్నవారు రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉండాలి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.